జీటీవీ న్యూస్ కి స్వాగతం. శిరీషమ్మ నువ్వే దిక్కమ్మ అంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండికి చెందిన కళింగ కోమటి వ్యాపారస్తుడు దుంపా సామ్రాట్ మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమవుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు సహాయం కోరారు. విలేకరుల ముసుగులో నయవంచకులు. డబ్బులు కావాలంటే ఉపాధి హామీ పనులకు వెళ్ళండి, అంతేగాని విలేకరుల ముసుగులో వ్యాపార సంస్థలపై దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంఘ విద్రోహ చర్యలే అంటున్న బాధితుడు దుంపా సామ్రాట్. అసలు షాపుల్లో చొరబడి జీఎస్టీ ఉందా, లేబర్ లైసెన్స్ ఉందా, ప్రభుత్వ నిషేధిత వస్తువులు అమ్ముతున్నారా, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారా అని అడిగే హక్కు విలేకరులకు ఎవడిచ్చాడంటూ విలేకరులపై మండిపడ్డ దుంపా సామ్రాట్. విలేకరుల ముసుగులో నయవంచకులు రాజ్యమేలుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు అన్ని ముఖ్య పట్టణ మండల కేంద్రాల్లోనూ వీరి బారిన పడి మోసపోని వ్యాపారులు లేరంటే అతిశయోక్తి కాదు. బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకుని ఈ దందాకి పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండిలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్లోకి శనివారం ఉదయం 11 గంటల సమయంలో 3 వ్యక్తులు తాము విలేకరులమంటూ దర్పం చూపి దౌర్జన్యంగా షాప్లోకి చొరబడి షాప్ యజమాని బెదిరించి మీ షాప్లో ప్రభుత్వ నిషేధిత వస్తువులు అమ్ముతున్నారంటూ మాకు ఫిర్యాదులు వచ్చాయని దాని నిర్ధారణ కోసం ఈరోజు మీ షాపుకి తనిఖీకి వచ్చామని వ్యాపారస్తుని బెదిరించారు. ఆ షాపులో మూలాలు వెతికి నిషేధిత వస్తువులు ఏవీ వారికి కనబడకపోవడంతో సుమారు 2,500 రూపాయలు విలువ చేసే కిరాణా వస్తువులను షాపు నుంచి దౌర్జన్యంగా పట్టుకుని పోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ షాపు యజమానికి 9491929215 లేదా 8008547437 ఈ 2 సెల్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి మీ షాప్ నుంచి మేము తీసుకువెళ్లిన వస్తువుల్లో కాలం చెల్లినవి ఉన్నాయని వ్యాపారస్తుడిని బెదిరించి 10,000 రూపాయలు లంచంగా ఇస్తే ఈ విషయం ఫుడ్ ఇన్స్పెక్టర్కు గాని పోలీసులకు గాని చెప్పకుండా రాజీ చేస్తామని కపట మాటలతో వ్యాపారస్తుడిని మోసం చేశారు. ఇదే బ్యాచ్లోని 3 విలేకరులు గత మే నెలలో కోటబొమ్మాల్లోని ఓ ప్రముఖ రెడీమేడ్ బట్టల షాప్లో షాప్ యజమాని లేని సమయంలో చొరబడి ఆ షాప్లోని లేడీ వర్కర్లను బెదిరించి తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ మభ్యపెట్టి ఆ షాప్లోని 20,000 రూపాయలు విలువ చేసే దుస్తులను తనిఖీకి తీసుకెళ్తున్నామంటూ తమతో పాటు తీసుకువెళ్లడం జరిగింది. కొంత సమయం తర్వాత వారు ఆ షాప్ యజమానికి ఫోన్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలను క్రమ పద్ధతిలో చెల్లించకుండా వ్యాపారాలు సాగిస్తున్నారని మాకు సమాచారం అందిందని, మీ షాప్ పై కేసు నమోదు కాకుండా ఉండాలంటే తమకు 1,00,000 రూపాయలు ఫైన్ కట్టాలని, లేనిచో పరిస్థితులు దారుణంగా ఉంటాయని హుకుం జారీ చేశారు. ఈ విషయం కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో ఆ బట్టల వ్యాపారస్తుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. వారం కిందట ఇదే 3 విలేకరులు కోటబొమ్మాలిలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్లో దౌర్జన్యంగా చొరబడి తాము పేరొందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులమని, మీ షాపుల్లో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని సమాచారం వచ్చిందని యజమానిని బెదిరిస్తూ ఆ షాపులో కలయి తిరిగారు. కాలం చెల్లిన వస్తువులను ఒక బ్యాగులో ఒక మూలన ఉంచి తిరిగి కంపెనీ వాళ్లకు రిటర్న్ చేయడం కోసం పెట్టిన బ్యాగ్ను బలవంతంగా తెరిచి దానికి ఫోటోలు తీసి మాకు 50,000 ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ప్రచారం చేస్తామంటూ బెదిరించి అక్కడి నుంచి సుమారు 3,000 రూపాయలు విలువ చేసే కిరాణా సరుకులను పట్టుకుని వెళ్లిపోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత షాప్ యజమానికి ఫోన్ చేస్తూ డబ్బులు వెంటనే మాకు చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఇప్పుడే నీ షాప్కి పంపిస్తామని హెచ్చరించారు. వెంటనే షాప్ యజమాని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో మాట్లాడి విషయం చెప్పగా వారు ఈ నయవంచకులతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయగా వెంటనే వారు తప్పైపోయింది, ఆ షాపు మీ తాలూకాని తెలియక వెళ్ళాము అంటూ క్షమాపణ వేడి ఫోన్ కట్ చేయడం జరిగింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు శ్రీ వెంకటేశ్వర డిపార్ట్మెంట్ స్టోర్ అధినేత దుంపా సామ్రాట్ జీటీవీతో మాట్లాడుతూ విలేకరుల ముసుగులో ఈ 3 నయవంచకులు దౌర్జన్యం వ్యాపారుల పాలిట సింహ స్వప్నంగా తయారయ్యారని, అడిగినంత డబ్బులు ఇచ్చుకోకపోతే కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. విలేకరులమంటూ దౌర్జన్యంగా షాపులో చొరబడి సుమారు 2,500 రూపాయలు కిరాణా సామాన్లు పట్టుకుని పోయి తిరిగి కాల్ చేసి కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నావు, ఈ విషయం ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేయడం జరిగింది అని
ఇది ఎంతవరకు సమంజసమంటూ ఆవేదన చెందారు. తన తండ్రికి ఈ మధ్యనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని, తన 2 కుమారులకు పుట్టిన నుండే ఆరోగ్యం సరిగా లేదని, నా వ్యాపారం కూడా అంతంత మాత్రమే ఉందని, నేను మీకు లంచంగా డబ్బులు ఇచ్చుకోలేనని పరిస్థితుల్లో ఉన్నానని, దయచేసి మీరు మా షాపు నుండి పట్టుకెళ్లిన కిరాణా సామాన్లు రిటర్న్ ఇవ్వాలని ఎంత ప్రాధేయపడి బ్రతిమలాడినా మేము ఇవ్వము, నీ దిక్కున్న దగ్గర చెప్పుకో, మమ్మల్ని ఎవడూ ఏమీ పీకలేడు, మమ్మల్ని అడిగే దమ్ము ఎవడికీ లేదు అంటూ హెచ్చరించారని వ్యాపారస్తుడు సామ్రాట్ ఆవేదన చెందాడు. తాను షాప్ పెట్టి 7 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఎటువంటి అపవాదు నా షాప్ పై రాలేదని, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నానని, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని అన్నారు. పలాస నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌతి శిరీషమ్మ నాకు జరిగిన ఈ అన్యాయంపై, దౌర్జన్యంపై, అవమానంపై వెంటనే స్పందించి ఈ నయవంచుకుల ఆట కట్టించి కళింగ కోమటి వ్యాపారులకు శాంతి ప్రసాదించాలని వ్యాపారస్తుడు దుంపా సామ్రాట్ కోరారు. మీకు ఎప్పుడైనా కాలం చెల్లిన వస్తువులు షాప్ యజమాని అమ్మారా అని ఆదివారం శ్రీ వెంకటేశ్వర డిపార్ట్మెంటల్ స్టోర్కు కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలను జీటీవీ ప్రతినిధి ప్రశ్నించగా, మాకు ఎప్పుడూ కాలం చెల్లిన వస్తువులు అమ్మలేదని, మాకు అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుపడలేదని అన్నారు. ఓ మహిళ మాట్లాడుతూ, తాను 5 ఏళ్లుగా ఈ షాప్లోనే కిరాణా సామాన్లు కొంటున్నానని, ఒకవేళ నేను కొనే వస్తువులు బాగోలేకపోతే షాప్ యజమాని వద్దు అని చెబుతారని, కాలం చెల్లిన వస్తువులు ఏ రోజు షాప్ యజమాని అమ్మలేదని అన్నారు. అక్రమ సంపాదన కోసం విలేకరులు ఇలా షాపుల్లో రౌడీల్లా చొరబడి డబ్బులు డిమాండ్ చేసి షాప్ యజమాని డబ్బులు ఇవ్వకపోతే కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని తప్పుడు వార్తలు రాసి ఈయన వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం చాలా తప్పని, ఈ షాప్ యజమాని మాకు 7 ఏళ్లుగా తెలుసని, బీటెక్ ఎంటెక్ చేసి ఉద్యోగం రాక అతని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వ్యాపారం చేస్తున్నాడని, విలేకరులు కూడా ఏదైనా పని చేసుకుని లేదా వ్యాపారం చేసుకుని లేదా ఉపాధి హామీ పనికి వెళ్లి డబ్బు సంపాదించుకోవాలే తప్ప ఇలా వ్యాపారులను డబ్బులు ఇవ్వమని బెదిరించడం, వారు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని తప్పుడు వార్తలు రాయడం వల్ల విలేకరుల మీద ప్రజలకు నమ్మకం పోతుందని, ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన విలేకరులపై స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష, స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారం చేసుకునే కళింగ కోమట్లకు ఏ గొడవల జోలికి వెళ్లరని, చాలా భయస్తులని, వాళ్ళకి వ్యాపారం తప్ప ఇంకొకటి తెలియదని, మాకు ఎంత అన్యాయం జరిగినా సైలెంట్గా ఉంటారే తప్ప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం ఉండదని, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులను కాపాడాలని పూండి కళింగ వైశ్య సంఘం సభ్యులు కోరారు. విలేకరులంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారమయ్యే విధంగా చూడడమే విలేకరుల బాధ్యత. అంతేగాని షాపుల్లో దౌర్జన్యంగా చొరబడి షాపులో అమ్ముతున్న సామాన్లు తనిఖీ చేసే హక్కు ఎట్టి పరిస్థితుల్లో విలేకరులకు లేదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభివర్ణించడం గమనార్హం. ఈ విషయంపై ఫిర్యాదు వచ్చిందంటూ వజ్రపు కొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ అధికారి నిహార్కు జీటీవీ ఫోన్లో వివరాలు అడగగా, తమకు ఎంతవరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందితే తగు చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. నా పేరు సామ్రాట్. నేను పూండి పరిసర ప్రాంతాల్లో బిజినెస్ చేసుకున్నాను. మా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్. నేను గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురై చాలా స్ట్రగుల్తో బాధపడుతున్నాను. నిన్న మధ్యాహ్నం నేను లేని సమయంలో 3 అగంతకు వ్యక్తులు షాపులోకి దూరి మా నాన్నగారికి 1/2 కేజీ కందిపప్పు, కొన్ని మెటీరియల్స్ 1/2 కేజీ అడిగితే ఆయన మా దగ్గర ప్యాకింగ్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి, అన్వాంటెడ్ లూజు అలాంటివి మనకి హానికరమైన ఏవైనా ప్రొడక్ట్స్ మేము లూజ్ ప్యాక్ చేసి ఉంచాము, మేము ఇవ్వము, 1/2 కేజీ ప్యాకింగ్ ఉంటాయి, కావాలంటే తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు అది మనసులో పెట్టుకొని వాళ్ళు కక్షపూరితంగా షాపులో ఎక్కడైతే మేము దాచి ఉంటామో ఈ పర్టికులర్ ఐటమ్స్ కానీ ఇక్కడ దాచిన ఎక్స్పైర్ ఐటమ్స్ ఇవి చూపించి మమ్మల్ని డబ్బులు కావాలని మానసికంగా హింసిస్తున్నారు. నేను ఇన్ కేస్ మా నాన్నగారికి కానీ నేను కానీ ఏదైనా జరిగితే ఈ గవర్నమెంటే దానికి పూర్తి బాధ్యత. పలాస నియోజకవర్గం గౌతి శిరీష మేడంకి నా ధన్యవాదాలు. నా పేరు సామ్రాట్. నేను ఒక చిన్న షాపు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాను మేడం.
నిన్న ఈవినింగ్, నిన్న మధ్యాహ్నం 12 గంటలు 10:30 ఆ టైం అప్పుడు గుర్తు తెలియని 3 వ్యక్తులు మా షాపులో దూరి, నేను ఎక్కడైతే భద్రపరిచానో స్టాక్ అని, అంటే ఎక్స్పైర్ అయిపోయినని దాచి ఉంచానో ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు పగ మీద తీసి, వాళ్ళు ఓన్లీ ఆ ప్రొడక్ట్సే బయటికి తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రొడక్ట్స్కి ఎక్స్పైర్ అయిపోయి నువ్వు ఎందుకు ఉంచున్నావు, నువ్వు అసలు ఈ ప్రొడక్ట్స్ ఉంచావు కాబట్టి మేము దీనికి నువ్వు మాకు ఒక 10,000 రూపాయలు ఇస్తే కానీ మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసులు కానీ చెప్పము అని నాకు బెదిరిస్తున్నాం మేడం. ఈ విషయంలో మీరు దయచేసి వ్యాపారస్తుల్ని బతికించండి మేడం. ఇప్పుడే మీరు వచ్చారనే ధైర్యంతో మేము బతుకుతున్నాం మేడం. ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి మా పొట్ట కొట్టొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా వినమి. దీనిలోన మా ఫ్యామిలీ అంతర్గతంగా బాగా స్ట్రగుల్ అవుతున్నాం మేడం. మా బాబుకి బాగలేదు, మా నాన్నగారు స్టంట్ వేస్తున్నారు. ఇదేం జరిగితే పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ది. పలాసలో ఉన్న నియోజకవర్గానికి మీరు పెద్ద దిక్కు మేడం. మీరు మా వైశ్య సంఘానికి మొత్తానికి ఒక రోల్ మోడల్ టైప్ మేడం. మీరు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీస్ పెరగడం కానీ, ఫ్యాక్టరీస్ బాగా రన్ అవ్వడం కానీ అన్నీ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు మీరు మా కుటుంబంలో అందరూ నాకు పట్టించుకోకపోయినా మీరు దయచేసి అర్థం చేసుకొని దీన్ని మేము కేసు పెట్టే స్తోమత లేదు మేడం మాకు. ఎందుకంటే మేము వైసెస్ మాకు అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే మాకు సాఫ్ట్ కార్నర్ మేడం. ఎవరు తప్పు చేసినా వదిలేస్తాం మేడం. మా షాపులో 10 రూపాయలు పోయినా మేము వాడిని ఎదిరించి కొట్టడం కానీ ఏం చేయం మేడం. నేను గత 10 సంవత్సరాలుగా పూండిలోనే బతుకుతున్నాను. నా పేరు కూడా చుట్టుపక్కల అంత ఫేమస్ అవ్వదు, ఏమి ఉండదు మేడం. నేను ఒక సాధారణ జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు వీళ్ళు చేసే ఆ వీడియో వల్ల నా ఆర్థిక స్తోమత పడిపోయింది మేడం. నిన్నటి నుంచి షాపులో ఎవరైనా కొనాలంటే భయపడుతున్నారు. నా మెటీరియల్స్ తీసుకెళ్ళి, నా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి నాకు బెదిరిస్తున్నారు మేడం. ఇది స్టాక్ ప్రొడక్ట్ అనేసి. నేను స్టాక్ ప్రొడక్ట్ కింద వస్తాను మేడం. ప్రతి ప్రొడక్ట్ రిటర్న్ ఉంటుంది మేడం. ఆ రిటర్న్ ప్రొడక్ట్ మాకు ఇస్తే రిటర్న్ ఒక 100%కి 70% మాకు రిటర్న్స్ వస్తాయి మేడం. మేము షాపు GST పైనే రన్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి ఒక వ్యక్తిగత కలహాలు, ఆ న్యూస్ ఛానల్ పేర్లు కూడా మాకు తెలీదు. వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. దీని ఎక్స్పైరీ టైము ఇక్కడ ఆల్రెడీ నిన్న ఉన్న బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది 11వ నెల 2025కి ఎక్స్పైర్ అవుతుంది. ఈ ప్యాకెట్ వాళ్ళు ఆల్రెడీ మీకు లైవ్లో చూపించి ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఇది 3 మ్యాంగో కారం అండి. ఇది ఒరిజినల్, వాళ్ళు చూపించేది ఫేక్ అండి. దీని డేట్ అయితే ప్రాపర్గా అన్నీ కూడా విత్ లేబులింగ్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ GRB కారం ఇవన్నీ చూపించారు. ఇదిగోండి, ఇది 8 months ఎక్స్పైరీ టైం ఉంది. ఇదిగోండి 8 months ఎక్స్పైరీ ఉంది. ఇది కూడా చూసుకోండి. ఇది 2026కి ఎక్స్పైర్ అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా నాణ్యమైనవి. కస్టమర్స్కి మేము ఇచ్చే మెయిన్ వాల్యూ ఏంటన్నది, మేము ప్రతి కస్టమర్కి మా కస్టమర్ దేవుళ్ళుగా ఫీల్ అవుతాం. సో ప్రతి కస్టమరు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఎంచుకొని దాని డేటు, దాని అన్ని రకాలు చూసుకొని వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే మీరు తీసుకోమంటున్నాం. మేము వాళ్ళకి ఫోర్స్ చేసి మీరు ఈ ఎక్స్పైరీ ప్రోడక్ట్ పట్టుకెళ్ళిపోండి. నిన్న వచ్చే 3 కూడా సేమ్ అండి. వాళ్ళు ఏం చేశారంటే కావలసిన ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకెళ్లారు. మేము ఈ షాప్ మొత్తం కావాలంటే గ్యారంటీ ఇస్తున్నాం. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోండి. ఎక్కడైనా నేను ఏ కస్టమర్కి అయినా ఎవరికైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవడైనా సరే నేను ఈ షాపులో లోపలికి అలౌ చేయకుండా నేను కావాలని అంటగట్టిన ఏ ప్రొడక్ట్ అయినా నాకు చెప్పు తీసుకొని కొట్టండి. దీనికి కానీ ఏదైనా జరిగితే, మా నాన్నకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగితే ఆ తూర్పు టీవీ ఉండదు కదా,
ఈ మొత్తం బాధ్యత మొత్తం ఈ గవర్నమెంట్దే. ఆ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల నీకేమవుతుందంటే ఇది హెల్త్కి ఇది సెరమిక్ కోటింగ్ పైన. మేడం మీకు ఏవి నచ్చితే చూస్తారా ఏంటి అసలు? అంటే ఇందులో మీరు చూసే అంటే మీరు ఏదైనా ఐటెం తీసుకుంటారు కదా, అంటే తీసుకునేటప్పుడు ఎంఆర్పి తర్వాత ఎక్స్పైర్ డేట్ అన్ని చూసుకుంటారా? ఓకే, మీది ఏ ఊరండి? ఇక్కడ బాన్పాడా. మీరు కంటిన్యూ షాప్కి వస్తారా? వస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఇక్కడ మెటీరియల్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏమైనా పొరపాటున కానీ లేదంటే మీరు కొన్నారా? మీరు ఇప్పుడు మీ ఎక్స్పైరీ డేట్ ఏదమ్మా నేను చూశారు? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నై. మీ గుడ్ నేమ్ ప్లీజ్? సంజన. ఎవరు? బాన్పాడు. ఓకే. కావాలన్నా ఫ్రీడంగా ఇక్కడ కొనుక్కుంటున్నాం. చాలా ఇయర్స్ నుండి ఇక్కడే కొంటున్నాం. మాకంటూ ఏ ప్రాబ్లం ఏమి లేదు. క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఫుడ్ ఐటమ్స్ కొన్నారు మా దగ్గర? నాకు తెలిసి నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఇంకా ముందు నుండి కూడా ఇక్కడే కొంటున్నాం. మేము ఇక్కడ మాకు కావాల్సినవన్నీ చూసుకొని కొనుక్కుంటాం. ఎక్స్పైరీ అయినవి ఏం కొనట్లేదు. మేము డేట్ చూస్తున్నాం, ఎంఆర్పి చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. మాకంటూ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ये क्या बोल रहे हैं हमको यहाँ पे कोई भी एक्सपायरी डेट नहीं देते, भैया लोग चेक करके देते हैं. मॉल से हम लोग 2 साल से ही हम लोग सामान ले रहे हैं. सब कुछ प्रोडक्ट सब अच्छा है, कोई प्रॉब्लम नहीं है. भैया लोग हमेशा हर एक प्रोडक्ट को चेक करके देते हैं. एक्सपायरी डेट होने से नहीं देते भैया. हम हमेशा यहीं से कीन के ले जाते हैं. हर प्रोडक्ट नहीं होता है, हर सामान हम यहीं से ले जाते हैं. कभी भी एक्सपायरी डेट नहीं है. घर में जाके कोई प्रॉब्लम नहीं है. मेरा बच्चा है, सब कोई यूज़ करते हैं वहाँ पे घर में. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ గుడ్ నేమ్ ప్లీజ్? సంజన. ఎక్కడ? బాన్పాడు. మామూలుగా ఒక ఇంట్లో ఫ్యామిలీ మీరు మెటీరియల్ ఇక్కడ కొంటారండి? సామాన్లు కొంటారా మీరు? ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటారా? ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఇవి కొన్నారా? అలాగే అండి, ప్రతి ఒక్క వస్తే ఇక్కడే కొంటాం. అంటే మరి ఎక్స్పైరీ డేట్వి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా ఇందులో? మా వరకైతే మేము ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ అనేది అంటే మీకు ఏం కావాలో అవి చూసుకొని కొనుక్కుంటారా, లేకపోతే మీరు ఏదైనా ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చేయడం చేస్తారు? ప్రతి ఒక్క వాటర్ బాటిల్ నుంచి చెక్ చేసి చూసుకుని లైన్ చూడండి. ఆయన సోప్స్. సార్ మీ పేరు సార్? జానకిరావు. మీరు ఇక్కడ మెటీరియల్ కొంటున్నారు కదా, ఎక్స్పైరీ డేట్ ఏమైనా వచ్చాయా? అంటే మీకు ఏమైనా కావాలంటే మీరు తెచ్చుకుంటారా? ఏది కావాలంటే ఏం కావాలంటే తీసుకొని తెచ్చుకుంటాను. ఏమున్నా ఆయన చెప్తుంటారు, అది బాగుంటాయి ఇవి బాగుంటాయి అని చెప్తారు. దీంట్లో ఇప్పుడు నాకైతే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియల్ ఇప్పుడు నాకు రాలేదండి ఇంతవరకు. అంటే మీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఎంఆర్పి కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అన్ని చూసుకుంటారా? అన్నీ చూస్తానండి, ఇప్పుడు చూస్తుంటాను. ఇప్పుడు చూసి కూడా తెచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు చూస్తాను. అట్లా ఎక్స్పైర్ అయినవి అయితే నాకైతే ఇప్పుడు నాకు ఇది అవ్వలేదు. అట్లా ఈ షాప్కి ఎన్ని సంవత్సరాలు మీరు వస్తున్నారు? నేను వీళ్ళు స్టార్ట్ చేసిన నుంచి వస్తున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 yearsకి ఎక్కువ అయిపోతుంది. ఈ పక్కన కూడా చిన్నది ఉండేది ఉంది. అప్పటి నుంచి వస్తాను. ఇక్కడే కస్టమర్, నేను డైలీ కస్టమర్. అప్పటి నుంచి కూడా ఎప్పుడు నాకు ఇది అవ్వలేదు. మీ పేరు సార్? నా పేరు జానకిరావు. థ్యాంక్ యూ. నాకు చూపించిన బిల్ కూడా అది కాదు సార్. యాక్చువల్గా మనం బిల్లు డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇంట్లో అన్నీ మెన్షన్ చేస్తాం డైరెక్ట్గా నీట్గా. జిఎస్టీ బిల్ ఇస్తుంటాం డైరెక్ట్గా అందరి కస్టమర్కి. వాళ్ళకి రాసిన తర్వాత ఇక్కడ ఏదైనా రెక్టిఫికేషన్ కోసం ఫోన్ నెంబర్ కూడా నీట్గా డిస్ప్లే చేసి ఉంటాం. జిఎస్టీ నెంబర్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. అంటే వీళ్ళకి రాసేటప్పుడు ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిందనుకో మనం ఎప్పుడు ఇచ్చామని డేట్ చూసుకోవడానికి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వకుండా ఇలాగ హ్యాండ్ రైటింగ్లో రాసిస్తాం. ఈరోజు డేట్ కూడా ఇక్కడ వేసి మెన్షన్ చేసాం, 15/6/2025. మనం అసలు ఇక్కడ లోకల్ అంతే మనం ఉంటే మనం చేయలేకపోతున్నాం వాడికి. అదేదో తూర్పు టీవీ అట. నేను ఎప్పుడైనా మీతో అసభ్యంగా ఏదైనా మాట్లాడానా? ఎప్పుడైనా మీతో కానీ ఆడపిల్లలతో కానీ ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఎవరితో నేను నన్ను గొడవ అనుకోను అసలు.
నేను అసలు పూర్తిగా ఫుల్లీ సైలెంట్, అసలు మాట్లాడితే ఏం గొడవ వస్తుందో వ్యాపారం మాట్లాడారు. సార్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కొంటున్నారు సార్? ఈ షాప్ మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం? ఈ షాప్ పెట్టి కానీ మేము కొంటున్నాం. అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఏమైనా నమ్మారు సార్? మన సంజయ్ డాక్టర్ గారు కూడా ఇక్కడే కొంటారు. డాక్టర్ గారు, లీలా మేడం అందరూ అందరూ వచ్చి ఇక్కడికే వస్తారు. ఎక్కడికి వస్తారు. మీరు కిరాణా ఐటమ్స్ అని ఇక్కడే కొంటారు సార్? నేను కిరాణా అంతా ఇక్కడే అంటే ఇప్పుడు మీరు ఏదైనా అడిగితే వాళ్ళు తెచ్చిస్తారా, లేదా మీకు ఏం కావాలంటే అది చూసుకుంటారు సార్? చూసుకుంటాను లోనికి వెళ్ళి. అన్నీ చూసుకొని మీకు ఏది నచ్చితే తీసుకోండి. చూసుకోండి. అంటే మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు పొరపాటున ఏమైనా జరగవచ్చు కదా, ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చేవచ్చు కదా, ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి రిటర్న్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏం లేదు, డబ్బులు కూడా ఇంటికి వెళ్ళి రిటర్న్ తేలేదు. మీ పేరు సార్? అది కలిసి రావడానికి తెలుగుదేశం ఇన్ఛార్జ్. పీడియూ జనసేన. ఓకే సార్.